అమ్మా! ఈ లెక్కన చేసేవారికి నా ఒళ్ళంతా పులిసిపోయిందిరా అయ్యా! తట్టుకోలేకపోతున్నా ఈ నొప్పులు. ఏయ్! ఎవర్రా అది? మళ్ళా బ్రిటిష్ దొరలా? ఏ కొమరం భీం, నేను మహేష్ బాబుని, మన రాజమౌళి సినిమాలో హీరోని. అడిగి మనిషిని దొర గుర్తుపట్టలేకపోయినా. పర్లేదు పర్లేదే. అయినా ఏమి ఎక్కడ పోతున్నావు కొమరం భీం? మా గూడెం పిల్లలకి కొండ తినగా అంటే తీసుకురానికి పోతున్నా. మంచి బలం, ఏ దెబ్బలైనా తక్కువ చేస్తుంది. నువ్వు చూస్తుంటే బాగా నీరసంగా ఉన్నట్టున్నావు, ఏమైంది? ఏం చెప్తాం కొమరం భీం, మీ జక్కన చేసే కథలకు. ఆయన పర్ఫెక్షన్కి పరాకాష్టాకు తీసిన సీనే మళ్ళీ మళ్ళీ తీసి తీసి సావ కొడుతున్నాడు. ఏం చూసినావు దొరా, నన్నైతే సల్ల నీళ్ళల్లో సరికాలం ముంచి ముంచి సావ కొట్టిండు. అంతే అంటావా? పోయి తినేలాగు, మస్తు బలం వస్తుంది. ఏయ్! ఎవర్రా అది? ఈ శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కోట అంటే అది పుష్పగాడే ఉండాలి. నీ అవ్వ తగ్గేదే. ఏ పుష్ప బ్రో, మేము ఎర్రచందనం కోసం రాలే. అయినా ఇది శేషాచలం అడవులుగా. ఏ అడవులైనా సరే నీ అవ్వ తగ్గేదేలే. అరే పుష్ప బ్రో, నువ్వేదో దారి తప్పొచ్చినట్టున్నావు. గట్టిగా మాట్లాడకండి సారు. పుష్పగాడికి దారి తెలియక అడవిలో తప్పిపోయాడని మా సిండికేట్ తెలిస్తే నా పరువు మొత్తం పోద్ది. కొంచెం మా పుష్ప సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందో దారి చెప్తే ఈ పుష్ప 2 సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటా. అసలే జనాలందరూ మమ్మల్ని మర్చిపోతున్నారు. అవును భీమ్, ఈ పుష్ప ఏంటి మాటకు ముందు ఒకసారి మాటకు వెనుక ఒకసారి నీ అవ్వ అంటాడు. ఏమో దొరా, వాళ్ళ అవ్వ అంటే వాళ్ళకి చాలా ప్రేమేమో, అందుకని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నట్టున్నాడు. అవును దొరా, మీరు బయటకు వచ్చి చాలాసేపు అయినట్టుంది. ఈ విషయం కనుక మన రాజమౌళి సార్ గెలిచిందనుకో, మీకు బయట ప్రపంచానికి సంబంధం లేకుండా లాక్ చేసి పాడేస్తాడు. అప్పుడు ఇంకా సినిమా కంప్లీట్ అయ్యి నువ్వు బయటకు వచ్చి చూసేసరికి ఆదమానవుడు అమెరికాకు పోతే ఎట్లా ఉంటుందో అని పరిస్థితి, మీ పరిస్థితి కూడా అట్లా అయిపోతుంది. జల్దీ పోండి.